దీర్ఘకాలం భూమి మీద ఏం బ్రతకవు కానీ నువ్వు బ్రతికుండగానే నేను పరలోకానికి తీసుకెళ్తా. అద్భుతం. ఎప్పటికీ 2700 సంవత్సరాలు అవుతుంది, ఏలియా బతికే ఉన్నాడు. ఏలియాని చంపుతానన్న యెజబెల్ చచ్చింది. ఏలియాని చంపటానికి పురికొల్పిన ఆహాబు చచ్చిపోయాడు. ఆహాబు ఇంటి వారందరూ చచ్చిపోయారు. ఎప్పటికీ మరణాన్ని రుచి చూడకుండా పరలోకంలో ఉన్న అద్భుతమైన వ్యక్తి స్వరం ఎత్తాలి. ఏలియా అన్ని ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు, కానీ ఈ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాల. నేనంట ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలామంది ప్రార్థన చేశారు, ప్రభువా ఈ బాధలు నేను భరించలేదు, ఈ రాత్రి మంచం మీదకి వెళ్తున్నా, మంచం మీద నుండే అని కనీసం ఒక్కసారైనా నేను ప్రార్థన చేశాను అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే మేమందరం కళ్ళు మూసుకుంటాం, చేతులు ఎత్తండి అని అన్నాం. అందరూ చేసిన వాళ్ళే, నాతో సహా చేశా. చచ్చిపోతే బాగుండు కోరుకున్నాడు ఈ బలహీనుడు. ఈ సేవ నేను చేయలేను ఏడ్చిన బలహీనుడు. ఆత్మలను సంపాదించడం నా వల్ల కాదు ఏడ్చిన బలహీనుడు. మధ్యరాత్రి మెలకు వస్తే సడన్గా కళ్ళ ఎదుట ఆ తలకు పైగా ఫ్యాన్ తిరుగుతూ ఉండేది. సైతాన్ గడు వచ్చి, ఎందుకు ఇంకా బతుకున్నావు, చచ్చిపో, నీ వల్ల కాదు, నువ్వు సేవ చేయలేవు, ఆత్మలు సంపాదించడం నీ వల్ల కాదు. ప్రతి రాత్రి కొన్ని నెలల పాటు వాడు నన్ను కృంగదీసేవాడు. కానీ ప్రభు అన్నాడు, శక్తికి మించిన సేవ నీ కొరకు నేను దాచిపెట్టా. ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా నేను చచ్చిపోతే బాగుండు ఆ ఆలోచనతో కూర్చున్నారా? ఈ కుటుంబాన్ని ఆగలేను, ఈ భర్తను నేను భరించలేను, ఈ భార్యని నేను భరించలేను, ఈ సంసారాన్ని ఏదటో నా వల్ల కాదు, చావే దీనికి శరణ్యం అన్నట్లుగా కృంగిని స్థితిలో వస్తే నా చేతులెత్తి దీవిస్తున్నాను. నీ ఊహకు మించిన ఒక వింతైన దీవెన నీ కొరకు దేవుడు దాచిపెట్టుంచాడు. అగ్నిరథాలు అగ్ని గుర్రాలతో ఏలియా కొనిపోబడతా ఉంటే ఇది వింత కాదా? వింతల్లో మహా గొప్ప వింత, ఇప్పటికే ఆయన సజీవంగానే ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. వింతల్లో మహా గొప్ప వింత, శక్తికి మించిన సేవను ఆయనకు అనుగ్రహించి వేడుకగా నిలవబెట్టాడు. ఒకరోజు రాబోతుంది, నీ శక్తికి మించిన దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ జ్ఞానానికి మించిన ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈరోజు అరణ్యమేమో, అరణ్యంలో నీకు తప్పకుండా దేవుడు మార్గాన్ని ఏర్పరచును గాక.